కొంతమంది మాటలు వినడానికి చాలా మధురంగా ఉంటాయి. వారి ముఖంలో చాలా సంతోషంగా చిరునవ్వుతో పలకరిస్తారు. ప్రేమను నటిస్తారు. కానీ హృదయం నిండా విషయమే ఉంటుంది. అది ఏదో ఒకరోజు మాటల్లో, పనుల్లో, ప్రవర్తనలో బయటపడక మానదు. అందుకే ప్రతి చిరునవ్వును నమ్మకూడదు. ప్రతి పొగడ్తను నిజమని అనుకోకూడదు. ప్రతి తీయని మాట వెనకాల మంచి హృదయం ఉంటుందని అస్సలు అనుకోకూడదు. కాలం మనుషుల నిజ స్వరూపాన్ని బయటపడుతుంది. బైబిల్ గ్రంథంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఏ మంచి చెట్టునకు పనికిమాలిన ఫలములు ఫలింపవు. పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు అని. ఎప్పుడు ఈ మాట మర్చిపోకూడదు. మకరందాల చాటున కూడా విషం ఉంటది. కాబట్టి అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. దేవుని జ్ఞానంతో నింపబడి అలాంటి వారితో ప్రవర్తించాలి. వారి మాటలు ఎలా ఉంటాయంటే చుట్టూ ఉన్న 10 మందిని ఆకర్షించుకోవడానికి, వారి వైపు తిప్పుకోవడానికి తియ్యని మాటలతో పలకరిస్తూ ఉంటారు. మనుషుల మెప్పు కోసం అందరిని ఆకర్షించుకోవడానికి తియ్యని మాటలు మాట్లాడుతూ మనుషులను నమ్మబలుకుతారు. కానీ వారి కడుపు నిండా విషయం ఉంటది. స్వార్థం లేకుండా వీరు ఎవ్వరితో మాట్లాడరు. స్వార్థం లేకుండా ఎవ్వరిని పలకరించరు. వారు మాట్లాడుతున్నారు అనంటే, వారు ముందుగా పలకరిస్తున్నారు అనంటే వారి హృదయంలో మన పట్ల ఏదో ఒక దురుద్దేశం ఉన్నది. మన నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి, మన నుంచి ఏదో ఆశించి మాత్రమే ఇలాంటి వారు మనల్ని పలకరిస్తూ, చుట్టూ ఉన్న వారిని ఆకర్షించుకునే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండమని లేఖనాలు చెబుతా ఉన్నాయి. జాగ్రత్తగా ఉంటారు కదూ!